ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క ప్రభావాలు గమనించినప్పుడు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో వారంలో కనుక చూస్తే మధ్య వరకు అంటే ఒక 3 రోజులు మిశ్రమంగాను మరొక 3 రోజులు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ప్రతి పనిలో ఉత్సాహవంతంగా పనిచేస్తూ వెళ్ళాలి. ఏమాత్రం కూడా భయపడకూడదు. పని అవుతుందో కాదో అనేటటువంటి అనుమానంతో వ్యవహరించకూడదు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ పనితీరు మీరు కష్టపడేటటువంటి విధానంపై వచ్చేటటువంటి ఫలితాలు ఆధారపడి ఉన్నాయి. నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టడము వాటిల్లో విజయాలు కూడా సాధించుకోగలుగుతారు. మంచి సత్తాను చాటుకోగలుగుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రతి పనిలో కూడా ఈ వారం ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. పాత వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలను సమీక్షలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత అవసరానికి తగినటువంటి అప్పులు కూడా చేసి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను ఏకాగ్రతతో రూపొందించుకుంటూ ఉండాలి. బాగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నతపరమైనటువంటి విద్యల కోసం ఎవరైతే సన్నద్ధమవుతూ ఉంటారో కష్టపడి చదువుతూ ఉంటారో వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలించే సందర్భాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులు బంధువులు వివిధ రూపాల్లో మిమ్మల్ని పలు రకాల శుభ కార్యక్రమాల కోసమై ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆనందకరమైనటువంటి చర్చలు కూడా జరుపుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. గతంలో వివిధ కారణాల చేత అప్రమత్తంగా ఉన్నటువంటి సందర్భంలో మీరు కోల్పోయినటువంటి వస్తువులు ఆర్థికపరమైనటువంటి నష్టాలు తిరిగి వాటిని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి వినోదాలు ఉండబోతున్నాయి. ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. సమయానికి మంచి ఆహారం తీసుకోవటం, తీసుకోబోయేటటువంటి ఆహారం పౌష్టికంగా ఉండేటటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ముఖ్యమైనటువంటి పనుల నిమిత్తమై అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ ధనుస్సు రాశివారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. తులసి అర్చన నిర్వహించటము, స్వామివారికి పానకమును నివేదన చేయటము, అలాగే కరావలంబ స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ధనుస్సు రాశి వారు.